శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ చివరి దశకు చేరుకుంది. ఉద్ధవ్ శివసేనలో భారీ చీలిక షిండే వర్గం తెస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 6 ఎంపీలను షిండే వర్గంలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చీల్చే పనిలో షిండే ఉన్నారు. తాజాగా ఉద్ధవ్ భేటీకి 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కూడా సంచలనంగా మారింది. షిండే వర్గంతో 14 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. మహారాష్ట్రలో ఒకటే శివసేన ఉండబోతోందా? బీజేపీ అనుకున్నటువంటి శివసేన మాత్రమే ఉంటుందా? అది బీజేపీ డిసైడ్ అయింది. సో కాబట్టి బీజేపీకి అనుకూల లేకపోతే బీజేపీ డిసైడ్ చేసినటువంటి శివసేన మాత్రమే ఉంటుందా అనేటువంటి అనుమానాలు అయితే మొదలయ్యాయి. ఉద్ధవ్ శివసేన భవిష్యత్తు ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం ఏం చేయబోతున్నారు? ఇప్పటికే పార్టీ సింబల్ ని కూడా కోల్పోయి పార్టీకి ఉన్నటువంటి అసలైనటువంటి శివసేన షిండేదే అని న్యాయస్థానం కూడా చెప్పింది అని అంటే ఏ స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అంతో కొంత ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చేయి జారిపోబోతున్నారా? ఎస్, ఇదే మాట చెప్తున్నారు మహారాష్ట్రలో. అయితే పూర్తిగా బలహీనపడినటువంటి ఉద్ధవ్ వర్గం తిరిగి పుంజుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అంతో కొంత అసలైనటువంటి శివసేనని షిండే లాగేసుకున్నారనేటువంటి ఒక సెంటిమెంట్ కావచ్చు, సింపతి కావచ్చు, ఇది బలంగా పనిచేయబోతోందా లేకపోతే పార్టీని చెప్పు చేతల్లో పెట్టుకోలేనటువంటి ఒక బలహీనతగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చూస్తారా? చేతగానితనంగా చూస్తారా? బలమా బలహీనమా అనేటువంటిది కూడా ప్రధానంగా అయితే చర్చకు వస్తోంది. అసలు ఉద్ధవ్ చేతిలో నుంచి శివసేన చేజారిపోవడానికి గల కారణాలకు సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. శివసేన అసలు ఎలా చీలిపోయింది? 2022లో షిండే తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రధానంగా ఒక చర్చకైతే వస్తోంది. దీనికి సంబంధించి 2022లో శివసేన పార్టీలో ఒక చారిత్రాత్మకమైన అతిపెద్ద చీలిక. బాల్ ఠాక్రే ఏ స్థాయిలో శివసేనని మహారాష్ట్రలో పవర్ఫుల్ గా నడిపారు, ఎన్నికల్లో తనదైనటువంటి శైలిలో చక్రం తిప్పారు బాల్ ఠాక్రే, మనం చూసాం. అలాంటి శివసేన బాల్ ఠాక్రే మరణం తర్వాత దాని పరిస్థితి ఏంటి? విధి విధానాలు కావచ్చు, పెట్టుకున్నటువంటి విలువలు కావచ్చు, వాటన్నింటిని కూడా తుంగలో తొక్కారు ఉద్ధవ్ ఠాక్రే. అప్పుడు చర్చ మొదలైంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్ధాంతపరంగాను భిన్నంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎన్సీపీలతో ఉద్ధవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి చాలా మందికి ఆ సమయంలో నచ్చలేదు. సరే, అధికారం కోసం బాల్ ఠాక్రే సిద్ధాంతాలు కావచ్చు, వీటన్నింటినీ మనం పక్కన పెట్టాలి, అది అవసరమా? బాల్ ఠాక్రే ఉద్దేశాలు ఏంటి? ఆయన అధికారాన్ని ఎప్పుడూ కోరుకోలేదు, విలువలకే కట్టుబడి ఉన్నారు. అలాంటి పార్టీని మనం ఈ విధంగా ఇటువంటి కాంగ్రెస్ కావచ్చు లేకపోతే ఎన్సీపీలతో కావచ్చు బాల్ ఠాక్రే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారితో మనం చేతులు కలపడం ఏంటి? పార్టీ చీలిక రావడానికి ముందు ఎమ్మెల్యేలో జరిగినటువంటి ఒక చర్చ. ఆ చర్చ తర్వాత 2022లో అది ఉధృతం అయిపోయి షిండే ఒక వర్గాన్ని మొత్తాన్ని కూడా శివసేనలో 40 మంది పైగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేల బృందంతో ఉద్ధవ్ ఠాక్రేపై ఆయన చేసినటువంటి తిరుగుబాటు, దాని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, న్యాయస్థానాలకు వెళ్ళడం, అసలైనటువంటి శివసేన మాదంటే మాదనడం, చివరికి ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేనని చెప్పు చేతల్లో పెట్టుకోలేకపోయాడు, నిలుపుకోలేకపోయాడు. దాన్ని షిండేకి అప్పజెప్పారు. అంటే షిండే దాన్ని లాగేసుకున్నాడు అనేటువంటి మాట. ఇది ఒక రకంగా సింపతి అని కొంతమంది చెప్తారు, అది సింపతి కింద పనిచేస్తుందని. లేదు, పార్టీని నడపడం ఉద్ధవ్ ఠాక్రేకి చేత కాలేదు, పార్టీని నిలబెట్టుకోవడం కానీ అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఇతర కీలక నేతల్ని కాపాడుకోవడం ఉద్ధవ్ ఠాక్రేకి సాధ్యపడలేదు, ఆయనకి వీలు కాలేదు. కాబట్టి షిండే దాన్ని నిలబెట్టుకున్నాడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వారిదే శివసేన. ఇది షిండే ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి మాట. సిద్ధాంతాలు అనేవి శివసేనలో ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే ఆ సిద్ధాంతాలను ఎక్కడా కూడా పాటించలేదు. అందుకే ఈ చీలిక. మేము చెప్పి చూసాం, ఆయన వినలేదు. సో మేము అసలైనటువంటి శివసేన, బాల్ ఠాక్రే ఉద్దేశాలని విలువల్ని మేం కాపాడుతామని కూడా ఆయన ఆరోజు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు చేరడంతో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అనంతరం ఏకనాథ్ షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే గుర్తు పేరు కోల్పోవడం కూడా ఉద్ధవ్ ఠాక్రేకి దీనికి సంబంధించి ఒక పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేకి అప్పట్లో సన్ స్ట్రోక్, ఆయన కుమారుడి రూపంలో కూడా ఒకంత వ్యతిరేకత వ్యక్తమైంది అప్పట్లో అనేది కూడా చెప్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడే చక్రం తిప్పింది. ఏదైతే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రేని దెబ్బ కొట్టాలనేటువంటి దానికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల్ని ఏకం చేయడం కావచ్చు, అసంతృప్తుల్ని ఏకం చేసిన తర్వాత పార్టీని చీల్చడం. అంటే బాల్ ఠాక్రే ఉన్నప్పుడు బీజేపీతో కలిసి ఏ స్థాయిలో రాజకీయపరమైనటువంటి అంశాల్లో మహారాష్ట్రని ఏలినటువంటి పరిస్థితులు మనం చూసాం. భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నా లేకపోతే అనుకూలంగా లేనటువంటి ఏ ప్రాంతీయ పార్టీనైనా సరే తన వైపుకు తిప్పుకోవడం, లేకపోతే చీల్చేయడం, లేదా విలీనం చేసుకోవడం, లేదా మాయం చేసేయడం. పర్టికులర్గా భారతదేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా అంతర్గతంగా మిషన్ స్టార్ట్ చేసింది. మహారాష్ట్రలో అది ఆపరేషన్ టైగర్ గా అయితే పిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి శివసేన అక్కడ ఉందా, లేదా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి శివసేన అక్కడ ఉందా అని అంటే ఎస్, భారతీయ జనతా పార్టీ అనుకూలమైనటువంటి శివసేన అక్కడ ఉంది. షిండేని ఒక పావుగా వాడుకొని శివసేనని ఏ స్థాయిలో చీల్చిందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చీల్చే పనిలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే కీలకమైనటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఒక భేటీ నిర్వహించాలని అనుకున్నారు. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి ఆపరేషన్ టైగర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం చూస్తే సక్సెస్ అనే చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతోంది, ఆ స్థాయిలో ఉన్నటువంటి శివసేన, బాల్ ఠాక్రే చక్రం తిప్పినటువంటి శివసేన ప్రస్తుతం షిండే చేతుల్లోకి వెళ్ళిపోయింది. కనీసం ఉన్నటువంటి వారిని కూడా సర్ది చెప్పుకొని నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు అని అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన మరికొన్ని రోజుల్లో మాయమైపోతుందా? ఇది ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమంది అనలిస్టులు ఒక అడుగు ముందుకేసి చెప్తున్నటువంటి మాట, షిండే వర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తనలో కలిపేసుకుంటుంది. బాల్ ఠాక్రే ఉన్నటువంటి శివసేనకి, షిండే వర్గాన్ని శివసేనకి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏ విధంగా చెప్తే ఆ విధంగా అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి షిండే మరికొన్ని రోజుల్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీలో కలిసిపోతారు. అంటే ఇప్పుడున్నటువంటి శివసేన కూడా మాయమైపోబోతోందా? ఎస్, ఇదే భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కూడా చెప్తున్నారు. చూడాలి ప్రాంతీయ పార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వ్యవహరిస్తున్నటువంటి విధానాలు రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఏ ప్రాంతీయ పార్టీ అనేదానికన్నా తమకు అనుకూలంగా లేనటువంటి ఏ ప్రాంతీయ పార్టీని కూడా మిగిల్చే పనిలో, అంటే మిగిల్చేటువంటి ప్రసక్తే లేదు. పరిణామాలని అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి దానిలో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ టైగర్ ని మనం చూడొచ్చు.